ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేట మరొక సమయంలోకి వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద పలికినటువంటి రెండవ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెనను. హల్లెలూయా! హల్లెలూయా! రెండవ మాట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి గొప్ప మాట. మనందరికీ తెలుసు కదా అండి. చూడండి 39వ వచనం నుంచి కూడాను మనందరం గనక చూసుకోగలిగితే, వ్రేలాడబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, "నీవు క్రీస్తువు కదా! నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము" అని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, "నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా! హల్లెలూయా! మనందరికీ తెలుసు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం ఇంతకు ముందుగా ధ్యానం చేసుకున్నట్టు చూసాము కదా! 12వ వచనంలో, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వాని గురించి విజ్ఞాపన చేశాను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడు ఆయను. మనందరికీ తెలుసు కదా! యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ శిక్షలో ఉన్నప్పుడు అటుపక్క ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగను వేలాడదీశారు. ఈ దొంగలిద్దరిలో నేరస్తులు, వారు నిజంగా నేరస్తులు. ఆ నేరస్తుల్లో వేలాడబడిన ఆ నేరస్తులో ఒక్కడు ఏమో ఆయనను దూషించుచు ఏమంటూ ఉన్నారు, "నువ్వు క్రీస్తువు కదా! నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించేసేయ్" అని చెప్పేస్తున్నారు. కానీ రెండో వారు ఏమంటున్నారో చూసారా? ఇదిగో అయితే రెండో వాడు గద్దిస్తూ ఆ మొదటి యొక్క వాడిని గద్దిస్తూ ఏమంటున్నారంటే, "నువ్వైతే అదే శిక్షా విధిలో ఉన్నావు. ఇంకా దేవునికి భయపడట్లేదా నువ్వు? మనకి ఇది న్యాయం. ఎందుకంటే మనం నేరస్తులం. మనము భయంకరమైన నేరాలు చేసి ఈ శిక్షకొచ్చాము. కానీ ఆయన అసలు ఎటువంటి నేరము చేయలేదు. ఆయన ఏ తప్పిదము చేయలేదని" ఆయనను చూచి, "యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నువ్వు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారండి." హల్లెలూయా! కదా! చూసారా? ఈ యొక్క రెండవ దొంగకి, ఇద్దరు దొంగల మధ్య యేసయ్య, ఇద్దరు దొంగలకి కూడా రక్షణ దగ్గరగా ఉంది. రక్షణ చాలా దగ్గరగా ఉంది. కానీ ఈ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ వెంటనే తాను పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. తను చేసినటువంటి పనికి ఈ యొక్క శిక్ష న్యాయమే కానీ ఈయనైతే ఏ తప్పిదము చేయలేదు అని చెప్పేసి వెంటనే గ్రహిస్తూ ఉన్నానంటే, బహుశా అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నారండి. ఈ దొంగ గమనిస్తూ ఉన్నాడు. ఈ దొంగకి అర్థమైపోతూ ఉంది. ఆయన సిలువ మీద మొట్టమొదటి మాట పలికినప్పుడే పక్కనే ఉన్నాడు కాబట్టి, వీరేం చేయుచున్నారో తండ్రి వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన యొక్క గొప్ప అద్భుతమైనటువంటి ఆ మనస్సు, తండ్రిని ప్రార్థన ఆ క్షణంలో, ఆ శ్రమలో కూడాను క్షమించమని చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన బహుశా ఈ దొంగ విన్నారు. ఆ దొంగకి విషయం అంతా అర్థమైపోతూ ఉంది. వెంటనే ఆయన ఏమడుగుతూ ఉన్నారు అంటే, "అయ్యా! నువ్వు నీ రాజ్యముతో పాటు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని." అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు, 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, మొట్టమొదటిగా ఆయన ప్రకటించినటువంటి విషయమే, "ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి" అని. అంటే పరలోక రాజ్యం అనే రాజ్యం ఉందన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు అక్కడ అందరికీ బోధిస్తే, అక్కడున్న వాళ్ళందరిలో ఎంతమంది మారు మనసు పొందారో మనకు తెలీదు. ఎంతమంది వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు, ఎంతమంది దేవుణ్ణి అంగీకరించారు మనందరికీ తెలుసు. అక్కడ అంతమంది ఎవ్వరు కూడాను గ్రహించలేదు గానీ, ఈ సిలువ మీద ఉన్నటువంటి ఈ దొంగకి రక్షణ దగ్గరగా ఉంది. ఎంత చక్కగా వెంటనే ఆయన అర్థమైపోయింది. ఇదిగో ఈయన దేవుని యొక్క కుమారుడు. ఈయనకు ఖచ్చితంగా రాజ్యం ఉంది. ఆ రాజ్యంతో ఆయన ఒక దినం వస్తారని, ఆ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని. వెంటనే ఆయనకు అర్థమైపోయినటువంటి ఆ యొక్క అంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు సువార్త అన్ని విషయాలను గురించి చెప్పినప్పుడు అంతమంది జనులకు అర్థం కాలేదు కానీ, ఈ దొంగ వెంటనే పశ్చాత్తాప పడిపోతూ ఉన్నాడని. అందుకే చూడండి యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఆయనతో అంటున్నటువంటి శిలువ మీద పలికినటువంటి ఈ మాటే కదా! "ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను." హల్లెలూయా! శిలువ మీదకున్నటువంటి ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పరదేశంలో ఉన్నాడండి. తర్వాత దినం ఆ కన్ను మూసిన క్షణమే పరదేశంలో యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు. ఆయనతో పాటే హాయిగా చక్కగా
పరదేశులో ఉన్నారు. ఎంత గొప్ప మాట కదా! చూడండి, నీతిమంతుల ఆత్మలు మరణాంతరము కూడా విశ్రమ స్థలం ఏంటి అంటే పరదేశే. నీతిమంతులందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఎక్కడున్నారంటే పరదేశంలోనే ఉన్నారు. అబ్రహాం గారి దగ్గర నుంచి మనకందరికీ తెలుసు. నీతిమంతుల జాబితా అంతా కూడాను, విశ్వాసులు, నీతిమంతుల జాబితా వీరంతా కూడాను ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. ఆ పరదేశంలో దొంగ కూడాను అక్కడ చేర్చబడ్డాడండి. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన రాజ్యముతో పాటు పరలోక రాజ్యంలోకి ఆయన మరలా రాకడలో వచ్చినప్పుడు మనందరినీ తీసుకొని ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ దొంగ కూడా ఆ రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు అతను ఎంత చక్కగా దేవుని యొక్క కార్యాలను గమనించి వెంటనే మారు మనసు పొందాడో చూడండి. కాబట్టి మన జీవితాల్లో కూడా అంటే ఇంకొక దొంగకి ఆ ఛాన్స్ ఇచ్చినా గాని అది తీసుకోలేకపోయాడనమాట. అంటే రక్షణ అందరికీ నిజానికి ఇద్దరు దొంగలు అని రాస్తున్నారంటే లోకం అంతటిని కూడా 2 భాగాలుగా చేస్తే అందరికి రక్షణ దగ్గరగా ఉంది. కానీ సగం మంది దాన్ని అంగీకరిస్తున్నారు. సగం మంది పశ్చాత్తాపపడి ప్రభు అయిన క్రీస్తు వారిని అంగీకరించి వస్తున్నారు. సగం మంది దాన్ని త్రోసిపుచ్చుచున్నారు. కాబట్టి ఈ దినం నువ్వు ఏ యొక్క గుంపులో ఉంటూ ఉన్నావు, పశ్చాత్తాపపడే గుంపులో ఉండి త్వరగా దేవుణ్ణి దేవుని యొక్క సువార్తను అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ యొక్క విషయాన్ని గమనించి మనందరము కూడాను ఆయనలోకి రక్షణలోకి వచ్చేసేయాలని కోరుకుంటూ, ఈ యొక్క దొంగలాగానే మనందరం కూడా తొందరగా పశ్చాత్తాపడాలని కోరుకుంటూ, ఈ చిన్ని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.